మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు గల్లా జయదేవ్ తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మేనలుడు అశోక్ గల్లా. మిస్ ఇండియా మానస వారణాసి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. లలితాంబిక ప్రొడక్షన్ బ్యానర్ మీద సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. బోయపాటి సీను శిష్యుడు కార్తికేయతో గుణ 369 తీసిన అర్జున్ జంధ్యాల దర్శకుడు. ఇక హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్టోరీ ఇచ్చారు. రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూసేద్దాం. So Arjun, Pandav, so Arjun beams. So Arjun is having that victory Shankar. Her name is Devadatta. So I'm here that Shankar is going to give a victory. So Arjun, thanks a lot. Sai sir, I'm really feeling really great to work with you because your dialogues are like, I just want to see your hand. See, I have seen the writer's hand because suppose if Saraswati is residing anywhere, Ma Saraswati, so Ma Saraswati is residing here. So thanks a lot. Your word was like a tongue twister, but because of you, because of my Sridhar Da, who was performing as a Dwaja, that words was very easy for me. So thanks a lot. Our Prasad sir, who was the viewfinder, was a great. And all of you are really, do you know Octopus? Octopus always jealous about me because Octopus is having 3 hearts. I'm having so much hearts. I'm really looking forward to this film అండి. దేవకి నందన్ వాసుదేవ టైటిల్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ టైటిల్. ఐ థింక్ ఈ టైటిల్లో యూ కెన్ సీ అర్జున్ గారు టేస్ట్ అండ్ టచ్ అనమాట. సో చాలా చాలా టైటిల్స్ అనుకున్నాం కానీ ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ దట్ ఏంటి ఇంత మాస్ ఫిల్మ్కి ఇంత క్లాస్ టైటిల్ చూస్ చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్. సినిమా మాత్రం షూర్ షాట్గా ఒక కొత్త సినిమా, అన్ని వాణిజ్య విలువలు ఉన్న సినిమా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండే సినిమా. ఆయన చెప్పినట్టు మురారి కైండ్ ఆఫ్ సినిమా అందరికీ నచ్చుతుంది. ప్రేక్షకులు ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది. అలాగే కమర్షియల్గా మాసివ్ సినిమా, అందరూ ఆదరించే సినిమా. టీజర్ కూడా బాగా నచ్చుతుందని మిగతా అంత ముందర చూసిన తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. What I really want to say is that the first day I listened to the story, Arjun sir narrate చేశారు, my mind was blown. ఇంత ఇంట్రెస్టింగ్గా బ్యూటిఫుల్గా అనిపించింది. And of course major credits to Prashant for that. I think this is and to be getting a role like this in the start of my career is a huge honor. Thank you to Prashant, Arjun sir, Bala, andarki to have given me this opportunity. As an actor ga నా ఇంటెన్షన్ ఒకటే, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని, మిమ్మల్ని రకరకాల ఎమోషన్స్ని ఎక్స్పీరియన్స్ చేయించాలని. అండ్ ఐ ట్రూలీ హోప్ దట్ ద మెసేజ్ కమ్స్ అక్రాస్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ స్టోరీ. ఐ కాంట్ వెయిట్ టిల్ ఇట్స్ అవుట్. షూటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఫన్ ఉండింది. ఆల్ థ్యాంక్స్ టు మై వండర్ఫుల్ కో యాక్టర్స్. అశోక్, I have so much respect for your passion, extremely passionate as an actor, lots of fun, super chill, cool, fun, positive vibes. So thank you for being just the perfect co-actor. You have been such an awesome friend and a sweetheart to me. Age lo anta pedda aina nannu brother ani pilustaru sir, you know. ప్రశాంత్ స్టోరీ పిచ్ చేసినప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ వేసింది, ఏంటి ప్రశాంత్ అయినా చెప్పింది స్టోరీ అని. దాని తర్వాత ఒక రోజు ఆలోచించుకొని ఓకే విల్ డూ ఇట్, చాలా బాగుంది అనుకొని చేస్తే, అండ్ దెన్ దాని తర్వాత అర్జున్ సార్ సీన్లోకి ఎంటర్ అయ్యి ఇంకా పూర్తిగా మార్చేశారు. లైక్ ఈ టుక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ అని నేను అనుకుంటున్నాను. ప్రశాంత్ గారు ఒక ఎంటీ ప్లేట్ వేస్తే ఈయన ఫిల్ చేసేసారు మొత్తానికి. అండ్ మాన్సా, దిస్ ఇస్ ఆవిడ ఫస్ట్ ఫిల్మ్ అయినా మీరు రేపు సినిమా చూసాక మీకు అర్థమవుతుంది ఎందుకు మేము ఇట్లా మాట్లాడుతున్నాం అనేది. బికాజ్ ఒక డెబ్యూ సినిమాకి ఇలాంటి రోల్ చేయటం అనేది ఈజ్ వెరీ వెరీ హార్డ్ థింగ్ అనేది. మీరు కూడా అదే అంటారు నాకు తెలుసు రేపు చూసాక. అండ్ మీకు కానీ కనెక్ట్ అయిపోతే ఈ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోద్ది ఫర్ షూర్. సో థ్యాంక్ యూ సో మచ్.